ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు. ఈ గతంలో 7 లక్షల వరకు ఉంది. దాన్ని ఒక్కసారిగా 5 లాక్స్ పెంచారు. ఇది ఎవరు కూడా ఊహించలేదు. అయితే ఇది సోషల్ మీడియా విజయం అని కూడా అంటున్నారు. ఎందుకంటే సోషల్ మీడియాలో గత కొంతకాలం నుంచి మధ్యతరగతి వాళ్ళు, సాలరీడ్ పీపుల్ విపరీతంగా మేము సంపాదించిందంతా ట్యాక్సులు కట్టాల్సి వస్తూ ఉంది అని చాలా తీవ్రంగా పోస్టులు పెడుతున్నారు. ఎందుకంటే ఈ బ్యాచే యాక్టివ్గా కూడా ఉంటారు సోషల్ మీడియాలో. అందువల్ల అని అంటున్నారు. కానీ అసలు విషయం అయితే అది కూడా కాదు. అసలు విషయం ఎలక్షన్లు. అంటే గత ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ఎంతో దారుణంగా సీట్లు, దాదాపు 63 సీట్లు కోల్పోయింది. దాని తర్వాత ఇప్పుడు ఎలక్షన్లు ఢిల్లీలో జరగబోతున్నాయి 5వ తేదీ. తర్వాత ఈ ఇయర్ ఎండ్‌కి బీహార్‌లో జరగబోతున్నాయి. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ ఉంది, తమిళనాడు ఉంది. ఇలాగ రాష్ట్రాల ఎన్నికలు ఉన్నాయి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే మధ్య తరగతికి ఈ బీజేపీ పట్ల వ్యతిరేకత బలంగా పెరిగింది. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది మధ్య తరగతి తగ్గింది. అట్లాగే మనం డేటా చూస్తే కూడా అర్బన్ కన్జంప్షన్ బాగా పడిపోయింది. 2024లో కూడా అర్బన్ కన్జంప్షన్ బాగా పడిపోయింది. దానివల్ల ఈవెన్ స్టాక్ మార్కెట్ మీద కానీ, మొత్తం జీడిపి మీద కానీ ప్రభావం చూపింది. జీడిపి కూడా 7 క్వార్టర్లలో 5.4కి ఫస్ట్ టైం పడిపోయింది. సో అందువల్ల దీనంతా దృష్టిలో పెట్టుకొని మోడీ ప్రభుత్వం ఇది చేశారు. అంతవరకు ఖచ్చితంగా మెచ్చుకోవాలి. కారణాలు ఏవైనా ఇది అయితే దాదాపు 1 కోటి మందికి పైన ఉపయోగపడుతుంది. దీనివల్ల గవర్నమెంట్కి కూడా 1,00,000 కోట్ల వరకు నష్టం వస్తుంది. దాన్ని వేరే రకంగా గవర్నమెంట్ భర్తీ చేసుకోవడానికి ట్రై చేస్తుంది. ఇది కూడా న్యూ ట్యాక్స్ రిజైమ్ మాత్రమే. ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ అట్లాగే ఉంటుంది. న్యూ ట్యాక్స్ రిజైమ్ మాత్రమే ఈ రూల్ వస్తుంది. మనం కానీ ఓల్డ్ ట్యాక్స్ రిజైమ్ పెట్టుకుంటే దాని రూల్స్ వేరే ఉంటాయి. అట్లాగే దీనికి సంబంధించి కూడా కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్ కూడా రాబోతుంది. ఆ బిల్లులో ఏమేమి ఉంటాయి అనేది మనకు ఒక 10 రోజుల తర్వాత కానీ క్లారిటీ రాదు. సో అది ఒక ఆస్పెక్ట్. ఓవరాల్గా ప్రధానంగా 3 ఆస్పెక్ట్లని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ పెట్టినట్టుగా చెప్తున్నారు. 1 ఇన్నోవేషను, 2 ఇన్వెస్ట్మెంటు, 3 ఇన్క్లూజివ్ గ్రోత్. సో ఇవి కాకుండా సింప్లిఫికేషన్, ఈ 4 అంశాలు బడ్జెట్లో ఉన్నాయి. అట్లాగే నిర్మలా సీతారామన్ గ్యాన్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది. గ్యాన్ అంటే గరీబ్, జీ అంటే గరీబు, వై అంటే యూత్, ఏ అంటే అన్నదాత, ఎన్ అంటే నారీ శక్తి. సో ఈ 4 రకాల వాళ్ళని దృష్టిలో పెట్టుకొని బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పారు. అయితే ఓవరాల్గా 50,65,345 కోట్ల బడ్జెట్ ఇది. గతంతో పోలిస్తే జీడిపిలో బడ్జెట్ అనేది తగ్గినట్టుగా చెప్తున్నారు. గతంలో అంటే లాస్ట్ ఇయర్ 14.6% జీడిపిలో ఉంటే ఈసారి 14.2%కి తగ్గింది. ఇన్ఫ్లేషన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇన్ఫ్లేషన్ ఒక 5.5 అలాగా దృష్టిలో పెట్టుకుంటే ఇంకా తగ్గినట్టుగా మనకు అర్థమవుతుంది. అంటే బడ్జెట్ అలొకేషన్స్ అనేవి గతంతో పోలిస్తే తగ్గుతున్నాయి ఎవ్రీ ఇయర్. ఇది కరెక్ట్ కాదు అనే విమర్శలు అయితే వస్తున్నాయి. తెలంగాణకు అన్యాయం చేశారని రేవంత్ రెడ్డి అన్నట్టుగా వార్తలు వచ్చాయి. రేవంత్ రెడ్డి కూడా లెటర్ రాస్తున్నాడు. అట్లాగే కేటీఆర్ కూడా రేవంత్ రెడ్డిని విమర్శించారు, మోడీని విమర్శించాలి. ఆ తేడా మనం గమనించాలి. బీఆర్ఎస్ గత కొంతకాలంగా మోడీ జోలికి వెళ్ళట్లేదు. ఎందుకంటే అక్కడ ఏదో ఒప్పందం జరిగి దాన్ని బేస్ చేసుకుని కవితకు బెయిల్ వచ్చిందనేది కూడా అందరూ కాంగ్రెస్ నాయకులు కూడా, ఈవెన్ రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ అలాగే చేశాడు. సో ఆ యాంగిల్లో ఇప్పుడు కూడా నిజానికి మోడీ ప్రభుత్వాన్ని డైరెక్ట్గా కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ విమర్శించాలి. ఆ పని చేయలేదు. ఏదేమైనా తెలంగాణకు కూడా అన్యాయం జరిగింది. ఇక ఆంధ్రాకి అన్యాయం తెలంగాణకు జరగడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే తెలంగాణ మీద డిపెండ్ అయ్యి మోడీ ప్రభుత్వం లేదు. కానీ ఆంధ్రప్రదేశ్ 21 మంది ఎంపీలని సప్లై చేస్తుంది. అందులో 16 మంది తెలుగుదేశం, 2 జనసేన, 3 బీజేపీ. 21 మంది ఎంపీలు ఉన్న ఆంధ్రప్రదేశ్కి బీజేపీ ఏం చేయలేదు. అదే బీహార్ 12 మంది ఎంపీలు ఉన్న బీహార్కి చాలా వరాలు ప్రకటించింది. గతంలో కూడా మనం ఇదే టాపిక్ చెప్పుకున్నాం. లాస్ట్ బడ్జెట్ టైంలో కూడా దాదాపు 60,000 కోట్లు బీహార్కి ఇస్తే మనకి ఓన్లీ ఆ 15,000 కోట్లు అది కూడా బ్యాంకులో నిప్పిస్తాము మేము దగ్గరుండి అని చెప్పింది తప్ప అమరావతికి వేరే రకంగా ఏమీ చేయలేదు. ఈవెన్ విభజన నాటి హామీలకు సంబంధించి కూడా ఏమీ చేయలేదనేది గతంలో కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కూడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇప్పుడు గతం కంటే ఎక్కువగా బీహార్కి వరాలు ఇచ్చాయి. మకానా బోర్డు అంటారు. మకానా అంటే మనం
అదొక రకమైన ఫుడ్. హ్మ్. నీళ్ళల్లో పండిస్తారు చెరువులు. ఓకే. నల్లగా ఉండి తర్వాత ఫైనల్‌గా అది తెల్ల ఆకారంలో వస్తుంది. దాంతో రకరకాల వంటకాలు చేస్తారు. అది సూపర్ ఫుడ్‌గా పేరొందిందనమాట. అది వెరీ డిఫికల్ట్ కూడా ప్రాసెస్ అంతా కూడా. నీళ్ళల్లో చల్లాలి గింజలు అది తామరాకులాగా వస్తది. పైన పువ్వొచ్చి పువ్వు నుంచి ముళ్ళతో కూడిన ఒక కాయొస్తది. దాని నుంచి తీయాలి. మళ్ళీ ఆ నీళ్ళల్లో నుంచి ఆ గింజల్ని ఒక చేపలు పట్టినట్టుగా దీంతో తీసుకొని చాలా ప్రాసెస్ ఉంటది. దాని రైతుల కోసం మకానా బోర్డు ఏర్పాటు చేశారనమాట బీహార్‌లో. అట్లాగే గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్స్ 3 ఎయిర్‌పోర్ట్స్ ఇస్తున్నారు. ఐఐటీ పాట్నాని విస్తరిస్తున్నారు. తర్వాత నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ అండ్ టెక్నాలజీ ప్రాసెస్ ఇది పెడుతున్నారు. అది కూడా ఎక్కడ చిరాగ్ పాస్వాన్ ఏరియాలో. ఎందుకంటే చిరాగ్ పాస్వాన్ కూడా ఈ ప్రభుత్వంలో భాగంగా ఉన్నాడు. ఆయన మంత్రిగా కూడా ఉన్నాడు. ఫుడ్ ప్రాసెసింగ్ శాఖనే. సో ఇలాగా బీహార్‌కి వరాలన్నీ ఇస్తున్నారు. అట్లాగే మహారాష్ట్రకి కూడా పూణే మెట్రోకి 837 కోట్లు, తర్వాత అగ్రి బిజినెస్ నెట్వర్క్ మ్యాగ్నెట్‌కి 576 కోట్లు, ముంబై మెట్రోకి 1600 కోట్లు, గ్రీన్ అర్బన్ మొబిలిటీ హబ్‌కి 1094 కోట్లు ఇలాగ మహారాష్ట్రకి కూడా వరాలు ఇచ్చారు. కానీ ఆంధ్రప్రదేశ్‌కి మాత్రం ప్రత్యేకంగా ఏమీ లేదు. ఓన్లీ 3 రాష్ట్రాల్లో ఉందనుకో, 3 రాష్ట్రాలకి బడ్జెట్ కేటాయించినట్టే లెక్క ఆ రోడ్లకి. అట్లాగనే ఎందుకంటే 60% కేంద్ర ఆదాయం రాష్ట్రాల నుంచి వెళ్తుంది కాబట్టి మళ్ళీ రాష్ట్రాలకి బడ్జెట్లో నుంచి వాటాలు ఇస్తారు. అది ఇచ్చారు తప్ప, రెగ్యులర్గా ఇచ్చేవి ఇచ్చారు తప్ప ప్రత్యేకంగా ఆంధ్రాకి ఏమీ ఇవ్వలేదు. ఇప్పుడు బీహార్కి ఇచ్చినట్టుగా ప్రత్యేకంగా ఏమీ లేదు. అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి మర్చిపోయిన ఇందాక, మిథిలాంచల్ ప్రాజెక్ట్ వెస్ట్రన్ కోసి కెనాల్ దానికి కూడా డబ్బులు ఇచ్చారు బీహార్కి. మనకు అలాగా ఒక రాయలసీమలో కెనాల్ క్రియేట్ చేయొచ్చు, పంట కాలువలు క్రియేట్ చేయొచ్చు, లేకపోతే ఆల్రెడీ మనకు అనేక పెండింగ్ ఉన్నాయి. దానికి ఏమి ఇవ్వలేదు. యాక్చువల్గా మనకి ఇచ్చింది చెప్పాలంటే పోలవరంకి 5,936 కోట్లు కేటాయించారు. తర్వాత విశాఖ పోర్టుకి 730 కోట్లు కేటాయించారు. విశాఖ స్టీల్ ప్రాజెక్టుకి 3,295 కేటాయించారు. ఇవన్నీ కూడా బ్యాంక్ రుణాలకే సరిపోదని విశాఖ కార్మిక సంఘాలు చెప్తున్నారు. అదేమో క్లియర్గా ప్రైవేటైజేషన్ వైపే వెళ్తున్నారు, డ్రామా ఆడుతున్నారు. ఇట్లా ఇక్కడ కూటమి అక్కడ మోడీ గవర్నమెంట్ అనేది కార్మిక సంఘాలే ఆరోపిస్తున్నాయి. అట్లాగే జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్కి 186 కోట్లు కేటాయించారు. హెల్త్ సెక్టర్కి 162 కోట్లు కేటాయించారు. రోడ్స్ అండ్ బ్రిడ్జెస్కి 260 కోట్లు కేటాయించారు. ఇరిగేషన్ అండ్ లైవ్లీహుడ్ ప్రాజెక్ట్కి 242 కోట్లు కేటాయించారు. లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఆపరేషన్స్కి 375 కోట్లు కేటాయించారు. ఆ రకంగా తీసుకున్నప్పుడు ప్రత్యేకంగా అంటే రెగ్యులర్గా కేటాయించేవి తప్ప ఏమీ ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వలేదు. అదే బీహార్కి నేను చెప్పినవన్నీ మకానా బోర్డు కానీ, మిథిలాంచల్ కానీ, గ్రీన్ఫీల్డ్ కానీ, ఐఐటి పాట్నా కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ ఇవన్నీ దాదాపు 5 రకాల దీనికి కేటాయించారు బడ్జెట్ అక్కడ బీహార్కి. సో ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది ఆంధ్రప్రదేశ్కి. జయరాం రమేష్ చెప్పాడు ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఏమీ ఇవ్వట్లేదని. దీన్ని చంద్రబాబు ఖండించట్లేదు. చంద్రబాబు బడ్జెట్ని మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు, పవన్ కళ్యాణ్ మెచ్చుకుంటూ ట్వీట్ చేశాడు. జగన్ ఏమో తేలుగుట్టిన దొంగలాగా సైలెంట్గా ఉన్నాడు. నిజానికి ప్రతిపక్షంగా ఉన్న జగన్ లేదా వైసీపీ వీళ్ళు విమర్శించాలి, వాళ్ళు విమర్శించట్లేదు. ఓన్లీ కమ్యూనిస్ట్ పార్టీలు మాత్రమే విమర్శిస్తున్నారు అక్కడ. కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తుంది తప్ప ఇటు అందుకనే బీజేపీ అంటే బాబు, జగన్ అండ్ పవన్ అంటున్నారు. ఈ ముగ్గురు కూడా మన రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ఎక్కడ ప్రశ్నించట్లేదు. అయితే ఓవరాల్గా బడ్జెట్ అనేది కూడా ఇన్వెస్ట్మెంట్కి పెద్ద బూస్టప్ ఇచ్చే విధంగా లేదని, స్టాక్ మార్కెట్లో ఆల్రెడీ నిన్న చూస్తే మనకి డౌన్లోనే ఉన్నాయి.